హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు సండే కదా. సో కామన్గా సండే అంటే నాన్ వెజ్ ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో. బట్ ఈరోజు ఏంటంటే మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. సో ఏం చేయాలి నైట్ టైం అని చెప్పేసి ఆలోచించి రైస్ కుక్కర్ ఉంటుంది కదండి, ఆ రైస్ కుక్కర్లో నేను ఈరోజు స్పెషల్ ఉప్మా చేయబోతున్నానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపించబోతున్నాను. మామూలుగా మనకు వీట్ రవ్వ ఐడియా ఉంది కదండి, వీట్ రవ్వ ఇది దొడ్డు రవ్వ. తర్వాత దానికి కావాల్సింది ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ జీడిపప్పు, కిస్మిస్, శనగపప్పు, ఆయిల్, జీలకర్ర, ఆవాలు. సో నేను ఎలా చేయబోతున్నానో మీకు ఆ ప్రాసెస్ చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్గా మనము బాండి పెట్టేసుకొని ఆయిల్ 2.5 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది, ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్, మిర్చీలు, కరివేపాకు వేసానండి. కిస్మిస్, కాజు, శనగపప్పు వీటిని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేస్తున్నానండి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గడానికి సాల్ట్ వేస్తున్నానండి, తొందరగా మగ్గుతాయి. సో రుచికి తగ్గట్టు సాల్ట్. ఫ్రై అయ్యాయి కదా. సో ఇప్పుడు నేను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను అండి. కదండి, కలుపుతున్నాను చక్కగా. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందండి. చక్కగా ఆనియన్స్ అవన్నీ కూడా ఫ్రై అయ్యాయి. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అవ్వాలండి చక్కగా. ఇప్పుడు నేను వీటిలో రవ్వ యాడ్ చేస్తున్నానండి. నేను 2.5 గ్లాసులు, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో 2.5 రవ్వ తీసుకున్నాను. ఇది వీట్ రవ్వ. సో ఇది నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రవ్వ వేసాను కదా, రవ్వ కూడా మంచిగా ఇందులో ఫ్రై అవ్వాలి అండి. ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి చక్కగా. మూత చూద్దామండి. 1 మినిట్ అయిపోయింది. చక్కగా ఫ్రై అయింది కదండి ఆయిల్లో. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 2.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. సో ఒక చెంబడు వాటర్ పోస్తున్నాను. చెంబడు అంటే ఆ గ్లాస్తో ఎగ్జాక్ట్ 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఈ రవ్వని ఈ విధంగా కలుపుకుందాము. ఫైనల్గా ఈ విధంగా కలిపి క్లోజ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తెరిచి చూద్దాం ఒకసారి. సో ఇది బాయిల్ అవుతుంది కదా, ఇది రైస్ కుక్కర్ కదండి. సో ఆటోమేటిక్గా కుక్ అయ్యాక అదంతా అదే స్టాప్ అయిపోతుంది. ఈ విధంగా కలిపి మళ్ళీ ఒకసారి క్లోజ్ చేద్దాం. ఇదిగోండి, ఫైనల్గా మూత ఓపెన్ చేసి చూశాను, ఉప్మా అయిపోయిందండి. రైస్ కుక్కర్తో అది అంతలో అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిందండి. చూసారు కదండి, ఎంతో యమ్మీగా, టేస్టీగా, నాకైతే కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్.